విశేష జనాదరణ ఉన్న దివంగత వంగవీటి మోహనరంగ పేరును రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు తప్పనిసరిగా పెట్టాలని రాధా మిత్ర మండలి అధ్యక్షుడు చెన్నుపట్ట శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎందుకు సంశయిస్తున్నాయో అర్థం కావటం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే దివంగత నేత వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతిని రాధారంగ మిత్రమండలి మా ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. గాంధీనగర్ రాజ్ యువరాజ్ సమీపానున్న మా ఆర్ట్స్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వరరావు, జనసేన నేత సామినేని ఉదయభాను, ఇంకా రాధారంగ మిత్ర మండలి అధ్యక్షుడు చెన్నుపట్ట శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, బీజేపీ నాయకుడు పైల సోమినాయుడు, జనసేన నాయకురాలు రావి సౌజన్య, టీడీపీ నేత రత్నం రమేష్ తదితరులు పాల్గొని దివంగత విఎం రంగాకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని విశేష జనాదరణ గల నేతగా ఉన్న రంగా పేరును ఏదో ఒక జిల్లాకు పెట్టాలని కోరారు. రంగా మరణించి 37 ఏళ్లు గడిచినా ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఇప్పటికీ ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ఎంత భారీ ఎత్తున నిర్వహిస్తున్నారంటే ఆయన పోరాట స్ఫూర్తి అని అర్థం చేసుకోవచ్చు. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ తన జీవితాన్ని త్యాగం చేసిన రంగ స్ఫూర్తి మరుపురానిదన్నారు. ఆ పోరాట స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. రంగ ఒక వ్యక్తి కాదని, వ్యవస్థగా ఎదిగారని అన్నారు. ఎమ్మెల్యేగా పనిచేసింది 3 ఏళ్ల పాటు మాత్రమే అయినా 1000 ఏళ్లైనా తరిగిపోని కీర్తిని ఆర్జించారని తెలిపారు. ఆయనను ఒక కులానికి కానీ పరిమితం చేయరాదని, ఆయన కులమతాలకు అతీతంగా అందరికీ కార్పొరేటర్లుగా అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. రంగ స్ఫూర్తితో నేడు ఎంతో మంది ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎదిగారని పేర్కొన్నారు. ఆ మహనీయుని పేరు ఖచ్చితంగా ఏదో ఒక జిల్లాకు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రంగ అభిమానులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా రంగా గారిని అభిమానించే అభిమానులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఆయన జయంతులు, అలాగే వర్ధంతులు కార్యక్రమం జరుపుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే బహుశా వంగవీటి మోహన్ రంగారావు గారే. ఈ రోజున ఇక్కడ గాంధీనగర్లో నా సోదరులు మా ఆర్ట్స్ చంటి, అలాగే బాబీ ఇద్దరు కూడా ఆయన అభిమానించే వాళ్ళల్లో ఒకళ్ళుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించడానికి పూనుకున్నారు. అయితే ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ ప్రభుత్వాలు ఇంత జనాదరణ ఉన్న వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు ఒక జిల్లాకి పెడతానికి ఎందుకు సంశయిస్తున్నారో ఈ ప్రభుత్వాలని మీ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి పేరు పెట్టడానికి ఎందుకు సంశయిస్తున్నారు? గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. మరొక్కసారి మీ మీడియా ద్వారా నేను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని నేను వినయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. దయచేసి ఆ దిశగా ప్రభుత్వ వర్గాలు ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టే విధంగా ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వానికి నేను అభిమానించే ప్రభుత్వం ఇది. ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. నేను ప్రస్తుతం ఆ పార్టీలోనే ఉన్నాను. మీకు 1-2 ఉదాహరణలు చెప్తా. ఆ పేరుని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆయన త్యాగంతో అధికారంలోకి వచ్చిందో అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వంగవీటి కుటుంబానికి న్యాయం చేయలేదని చెప్పి తిరుగుబాటు చేసి ఆ ప్రజలంతా మళ్ళీ 94లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈనాడు ఉన్నటువంటి తెలంగాణలో కానీ నవ్యాంధ్రప్రదేశ్ కానీ పెద్ద ఎత్తున ముందుకు పోతుంది. రాధారంగ మిత్ర మండలి పేరు మీద ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అనేక మంది
రంగా గారిని కొలిసినటువంటి, రంగా గారు అనుచరులుగా ఉన్నటువంటి, రంగా గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా నేటి వరకు కూడా ముందుకు తీసుకుపోతుంటే ఈనాడు విజయవాడ నగరంలో ఉన్నటువంటి 64 డివిజన్లో కూడా వాడలా పెద్ద ఎత్తున అది వినాయక చవితి ఉత్సవాలా, దసరా సంబరమా, లేదంటే క్రైస్తవు పుట్టినటువంటి క్రిస్టమస్, అల్లా పుట్టినటువంటి రంజాన్ అనే తారతమ్యం లేకుండా 64 డివిజన్లో కూడా రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఆయన్ని స్మరించుకుంటూ వర్ధంతి కార్యక్రమం నిర్వహించినటువంటి సంగతిని కూడా మనం చూసాం. పేద వర్గాలకు ఎక్కడ కష్టం వచ్చిందన్న నేనున్నానని భరోసాగా ముందుండి వీరోచిత పోరాటం చేసినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి పురస్కరించుకొని మరి వాడు 37వ వర్ధంతి కార్యక్రమం నగరంలో కూడా వాడవాడలో జరిగింది. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అలాగే 64 డివిజన్లో కూడా ఆయన అన్ని యూనియన్ సంఘాల ద్వారా కూడా జరిగింది. ఇవాళ మా యాడ్స్ సోదరులు ఎవరైతే చంటి గారు, అలాగే బాబీ గారు, అలాగే మా బావ చెన్నపాటి శ్రీనివాస్ గారు, వారి మిత్రబృందం అందరూ కూడా ఏ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయపూర్వక అభినందనలు. ఏదేమైనా ప్రజా జీవితం ఎంతకాలం ఉన్నాం అనేది కాదు, ప్రజల హృదయాన్ని చూరుకున్నామా లేదనే దానికే రంగా గారి జీవితం తార్కాణం కూడా సందర్భం మనం చేస్తాం. ఎందుకంటే ఆయన అసామాన్యమైనటువంటి వ్యక్తులను సామాన్యులు అసామాన్యం చేసినటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి రంగా గారు. ఆనాడు ఎంతోమంది కార్పొరేట్లకు సీట్లు ఇచ్చి నగరపాలక సంస్థ అంటే తెలియని వాళ్ళు కూడా ఆనాడు నగరపాలక సంస్థలో అడుగుపెట్టే అవకాశాన్ని ఇవ్వటం, కొంతమందికి స్టాండింగ్ కమిటీ చైర్మన్లుగా, మరి కొంతమందికి డిప్యూటీ మేయర్లుగా రాజకీయ పునరావాసం కలిగించినటువంటి మహనీయుడు. ఆనాడు కంచుకోటగా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ. అటువంటి కంచుకోటలో రంగా గారు వచ్చిన తర్వాత దినదిన ప్రవర్తమానంగా ఉండి ఆయన దాదాపు 1978 నుంచి 88 వరకు ఒక దశాబ్దం కాలే ఆయన రాజకీయాల్లో ఉన్నారు. కానీ యుగాల చరిత్రను ఆయన మూట కట్టుకున్నారని చెప్పేటువంటి శక్తి కాదు. ఈరోజు మహారాష్ట్ర ఆధ్వర్యంలో అలాగే రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రంగా గారు చనిపోయేటప్పటికి మహా అయితే నాకు 6 నుంచి 8 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఈ రోజుకి అనేక మంది చెప్తుంటే ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు నిజంగా ఒక నిజాయితీ గల వ్యక్తి, నీతి గల వ్యక్తి ఆధ్వర్యంలో మనం పనిచేయలేకపోయామా? ఒక రాజకీయంగానే కాదు, సేవా తత్పరంలో కూడా ఆయన చేసిన సేవలు మనం మర్చిపోలేని విషయం. అంటే 37 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మనం ఇలా గుర్తుపెట్టుకొని ఇంత వైభవంగా చేసుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగం. తాను చనిపోతానని తెలిసినప్పటికీ కూడా ధైర్యంగా బడుగు బలహీన వర్గాల కోసం కూర్చొని ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి. మనం అంటే అతని మార్గంలో మనం నడిచి తీరాలి ఖచ్చితంగా. అభ్యున్నతికి వారి కష్టాల్లో పాలుపంచుకుంటూ పనిచేసినటువంటి ఒక శాసనసభ్యునిగా వంగవీటి మోహన్ రంగా గారు మరణించి 37 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ నేటికి కూడా మరి ఈ రాష్ట్రం అంతటి కూడా ఆయన్ను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకా గుర్తించుకొని రంగా గారు లాంటి వ్యక్తి, అలాంటి ప్రజాసేవకుడు రాష్ట్రానికి ఎంతైనా అవసరమని భావించేటువంటి మరి ఆలోచనలో ఇప్పటికీ ప్రజలు ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలు. ఆ రకంగానే రంగా గారు పుట్టింది కాపు కులం అయినప్పటికీ అన్ని కులాలకి, అన్ని మతాల వారికి కూడా సేవ చేసినటువంటి మహానుభావుడు రంగా గారు. మరి ఆశయాలకి మేము రంగా గారితో పాటు ఆ రోజుల్లో ఆయనతో పాటు పనిచేసినటువంటి వ్యక్తులవి. ఆ రకంగానే మరి ఆనాడు నన్ను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ప్రమోట్ చేసింది కూడా రంగా గారే. తద్వారా నేను ఈ రోజు వరకు కూడా మరి నేను ఒక రాజకీయాల్లో మరి నడుస్తూ రాజకీయాల్లో నిలదొక్కుంటూ మేము ముందుకు వెళ్తా ఉన్నామంటే అది రంగా గారు వేసినటువంటి పునాది, రంగా గారు వేసినటువంటి ఒక మరి మేము ఒక మొక్కని, నేను కూడా రాజకీయంగా ఒక మొక్కని చెప్పి కూడా భావిస్తూ ఉన్నా.